శాసన మండలిలో వడ్డెరలను ఉద్దేశించి మాట్లాడిన మన వడ్డెర జాతి ముద్దుబిడ్డ మరియు మన ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం గారు చంద్రగిరి యేసురత్నం గారు. అధ్యక్ష, వడ్డెర కులానికి చెందిన ప్రజలు రాష్ట్రంలో సుమారుగా 25 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. మరి ఈ కులంలో ఉన్న ప్రజలంతా కూడా సంచార జాతులుగా మరి రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ విసిరేయబడ్డట్టుగా ఎక్కడ కెనాల్ వర్క్స్ మరి ప్రాజెక్ట్స్ వర్క్స్ జరుగుతాయో అక్కడికి వెళ్తున్నారు. వారికి విద్య వైద్యం మరి వీటిల్లో ఎక్కడ కూడా ఓటు హక్కు కూడా ఎక్కడా లేని పరిస్థితిలో ఉంది అధ్యక్ష. మరి ఈ సందర్భంగా మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందు క్రిమినల్ ట్రైబల్స్గా ఉండేవాళ్ళు అధ్యక్ష, వడ్డెర కులానికి చెందినవారంతా. ఆ తర్వాత కాలక్రమంలో మరి 73లో 4 కులాల్ని ఎరుకల, యానాది, లంబాడి, వడ్డెర ఈ కులాలని మరి పార్లమెంట్లో 3 కులాలని ఎస్టీగా చేర్చి వడ్డెర కులాన్ని ఆ రోజు విస్తరించడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత మరి కాలక్రమేణా మరి 83కి ముందు ఏం జరిగిందో తెలియదు కానీ అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఈ కులానికి ఒక గుర్తింపు వచ్చేసేసి ఆ రోజున చట్టసభలో మరి ఒక వ్యక్తిని పంపించడానికి ప్రయత్నించారు. దురదృష్టవశాత్తు రాలేకపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చట్టసభలో లేరు, ఒక సివిల్ సర్వీసెస్లో లేరు, ఎడ్యుకేషన్ లేదు అధ్యక్ష. మరి ఈ పరిస్థితుల్లో ఆ తర్వాత మహానుభావులు ఎంతోమంది వాళ్ళు కృషి చేశారు. మరి ఆ రోజున ఎన్టీ రామారావు గారు, తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు, చెప్పండి. వీరందరూ కూడా మరి మైనింగ్ లో కొన్ని ఇచ్చారు, రాయితీలు ఇచ్చారు అధ్యక్ష. మీరు రాసింది మీరు స్పెషల్ మెన్షన్ ఏం చెప్పారో అది చెప్పండి. అదే అధ్యక్ష, ఏదైతే ఇవన్నీ రాయితీలు ఇచ్చారో వాటన్నిటిను పునరుద్ధరించాలి. ఎస్టీలో చేర్చడానికి మరి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ మరి అప్పుడు ఏమీ కూడా ఫలితం లేకుండా పోయింది. మళ్ళీ కూడా ఆ కమిటీ వేసేసి ఎస్టీలో చేర్చడానికి మరి కృషి చేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఏదైతే పథకాలు ఇచ్చారో వడ్డెర్లకి ప్రత్యేక కేటాయించారో వాటన్నిటిని కూడా పునరుద్ధరించాలి అధ్యక్ష. ముఖ్యంగా ప్లీజ్